హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగులో. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మీ అందరూ చాలామంది కామెంట్ చేస్తుంటారు ఎప్పుడు కూడా ఎంజీ ఆస్టర్ డీటెయిల్డ్ వాకర్ అండ్ వీడియో కావాలని. సో మన ఛానల్లో అయితే వచ్చేసింది క్విక్లీగా. సో ఈ వీడియో నేను సరికొత్త ఎంజీ ఆస్టర్ యొక్క డీటెయిల్ వాకర్ అండ్ రివ్యూ, ఆన్ రోడ్ ప్రైజెస్, దాంతోపాటు కాంపిటీషన్ ఎలా ఉన్నాయి అండ్ మిస్ అయిన ఫీచర్స్ ఏమున్నాయి అండ్ దాంతోపాటు ఇంజన్ ఆప్షన్స్, స్పెక్స్ అన్నీ కూడా డీటెయిల్గా వివరిస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఇప్పటివరకు ఎవరైనా కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే బైకర్స్ బాయ్స్ తెలుగుని ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసినట్టయితే మా రెగ్యులర్ వీడియోస్ మీ నోటిఫికేషన్స్ వరకు వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ. ఫ్రెండ్స్, ఈ వెహికల్ వచ్చేసి మనకు సరికొత్త ఎంజీ ఆస్టర్. సో ఇది లాంచ్ అయ్యి కూడా మనకు 5 to 6 months అయితే అవుతుంది. ఇది మనకు మెయిన్గా మాట్లాడాలంటే కాంపిటీషన్ వచ్చేసి మనకు హోండాయ్ క్రీటా, కియా సెల్టోస్, దాంతోపాటు ఇక్కడ చూసుకున్నట్టయితే వోక్స్వ్యాగన్ టిగోన్, స్కోడా కోషాక్ అండ్ అలాగే నిసాన్ కిక్స్. ఈ వెహికల్స్కి అయితే మనకు పర్ఫెక్ట్ కాంపిటీషన్ అయితే ఉండబోతుంది మార్కెట్లో. సో ఈ సబ్ 4 meter ఎస్యూవీ కాంపిటీషన్ ఏదైతే ఉంటుందో అబోవ్ దెన్ 4 meter అవన్నిటి కూడా కాంపిటీషన్ అనేది హ్యూజ్ మార్కెట్లో మనకు కాంపిటీషన్ అనేది ఈ ఎంజీ ఆస్టర్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ మనం ఫర్దర్గా వెళ్ళినట్టయితే ఇంజన్ నుంచి మాట్లాడినట్టయితే సో ఇంజన్ వచ్చేసి మనకు ఇలా కనిపిస్తుంటుంది. ఇది వచ్చేసి మనకు 2 ఇంజన్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి ఎంజీ ఆస్టర్లో. 2 కూడా పెట్రోల్ ఇంజన్ ఆప్షన్సే. ఫస్ట్ వచ్చేసి 1.5 liter పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. 110 bhp పవర్ ఇస్తుంది. అది 144 Nm ఆఫ్ టార్క్ చూడొచ్చు 4400 RPMలో. అండ్ 110 bhp పవర్ మనకు 6000 RPM అరౌండ్ ఉంటుంది. అండ్ 5 speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ 6 speed ఆటోమేటిక్ గేర్ బాక్స్ అనేది ఉంటుంది. అండ్ సెకండ్ ఇంజన్ ఆప్షన్ వచ్చేసి మనకు 1.4 liter పెట్రోల్ ఇంజన్ ఉంటుంది 3 cylinders-తో. అండ్ అదే వచ్చేసి 140 bhp పవర్ అండ్ 220 Nm ఆఫ్ టార్క్ ఇస్తుంది. ఓన్లీ 6 speed ఆటోమేటిక్ గేర్ బాక్స్ అనేది ఉంటుంది. మనకు ఇంజన్ పైన ఇన్సులేషన్ కూడా చూడొచ్చు. అండ్ ఓవరాల్గా ఇంజన్ యొక్క హుడ్ వచ్చేసి మనకు హెవీగా అయితే ఉంది మనకు. సో బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ఈ వెహికల్ పైన. మెయిన్గా మాట్లాడాలంటే ఈ వెహికల్ మనకు సేఫ్టీ పరంగా మాట్లాడినట్టయితే యూరో ఎన్క్యాప్ దగ్గర మనకు 5 star సేఫ్టీ రేటింగ్ అనేది గెలుచుకుంది. సో మన గ్లోబల్ ఎన్క్యాప్ దగ్గర ఇంకా టెస్ట్కి వెళ్ళాలి కాబట్టి మనం ఇంకొన్ని రోజులైతే వెయిట్ చేయాలి ఈ వెహికల్ యొక్క షెల్ క్వాలిటీ కానివ్వండి, బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది అనేది మనము డీటెయిల్గా అబ్జర్వ్ చేయడానికి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసినట్టయితే మనకు కీస్ వచ్చేసి ఇలా ఉంటాయి. సో ఇక్కడ మనకు లాక్ చూడొచ్చు, ఇక్కడ అన్లాక్ ఉంది, ఇక్కడ లాంగ్ ప్రెస్తో మనకు బూట్ ఓపెనింగ్ అనేది ఉంటుంది. టోటల్ కీలెస్ ఎంట్రీ, ఎంజీ బ్యాచింగ్ రేర్ అయితే కనిపిస్తుంది మనకు. ప్లస్ ఇంకా ఫర్దర్గా డిజైన్స్ విషయం మాట్లాడితే ఈ సరికొత్త ఎంజీ ఆస్టర్లో మనకు న్యూ గ్రిల్ అనేది చూడొచ్చు. ఫ్రంట్ నుంచి మనకు ఎంజీ యూజ్ బ్యాచింగ్తో ఉంటుంది మనకు సెంటర్లో. అండ్ అలాగే మనకు ఇక్కడ హెడ్ ల్యాంప్స్ విషయం మాట్లాడితే షార్పర్ హెడ్ ల్యాంప్స్ అనేవి ఇస్తున్నారు మనకు. అలాగే హాకీ డిఆర్ఎల్స్ అనేవి చూడొచ్చు. ఇవి మనకు టర్నింగ్ ఇండికేటర్స్గా కూడా మారుతాయి. ఇక్కడ మనకు అప్ సైడ్లో ఒక డిఆర్ఎల్ అనేది ఉంటుంది. సో ఆటోమేటిక్గా మనకు టర్నింగ్ ఇండికేటర్స్గా కూడా కన్వర్ట్ అవుతుంది. అండ్ ఫర్దర్గా మనకు ఫాగ్ ల్యాంప్స్ వచ్చేసి మనకు బల్బ్స్గా అయితే చూడవచ్చు, హెలోజన్స్గా పియానో ఫినిష్ అరౌండ్ అయితే మనకు అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే మనకు ఇందులో వచ్చేసి సేఫ్టీలో మాట్లాడితే మనకు ఫ్యూచర్ వచ్చేసి ADAS Level 2 అనేది ఉంటుంది. సో ఎంజీ ఆస్టర్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యూచర్, కానీ ఓన్లీ టాప్ అండ్ వేరియంట్లోనే ఇస్తుంది మనకు. అండ్ ఇంకోటి ఫ్రంట్ కెమెరా కూడా ఉంది మనకు. సో ఇక్కడ చూసినట్టయితే 360-degree కెమెరాగా మనకు ఇది వర్క్ అవుతుంది. సో నంబర్ ప్లేట్ వచ్చేసి మనకు అలా కనిపిస్తుంటుంది. ఫ్రంట్ డిజైన్ మొత్తం కూడా బంపర్ మనకు రీడిజైన్ అనేది చేశారు. సో ఓవరాల్గా ఫ్రంట్ లుక్ వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది. ఆరెంజ్ పైన ఈ వెహికల్ చాలా అట్రాక్టివ్గా ఉంది. నెక్స్ట్ మాట్లాడంటే ఈ వెహికల్ బేస్ మోడల్కి చాలా వర్త్ ఉంటుంది, చాలా ఫ్యూచర్స్ అనేవి ఇస్తారు, వాల్యూ ఫర్ మనీ కూడా ఉంటుంది మనకు. ఇంకా మాట్లాడాలంటే సైడ్ నుంచి చూసినట్టయితే పెద్దగా డిజైన్స్ ఏమీ లేవు, కానీ లెంత్ అనేది చాలా హ్యూజ్గా ఉంది ఈ వెహికల్. వీల్ బేస్ కూడా చాలా ఎక్కువగా ఉంది మనకు. మెయిన్గా ఈ వెహికల్ని గుర్తుపట్టాలంటే ZS EVతో కంపేర్ చేసుకుని అయితే కజిన్ ఆఫ్ ఆస్టర్ ZS EV. దాంతో మనం ఈజీగా గుర్తుపట్టాలంటే న్యూ 17 inches మెషిన్ కట్ అలాయ్ వీల్స్ అనేవి ఇస్తున్నారు మనకు. ఇందులో మనకు టాప్ ఎండ్లో తీసుకుని అయితే రెడ్ క్యాలిబర్స్ ఉంటాయి. బ్రేక్స్ అనేవి 4 కూడా డిస్క్ బ్రేక్స్ అనేవి ఆఫర్ చూడొచ్చు. సో సస్పెన్షన్ కూడా అన్ని డీటెయిల్స్ మీరు స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాం చూడండి. ఇంకా అలాగే మనకు వీల్ ఆర్చెస్ కూడా ఉన్నాయి, బాడీ క్లాడింగ్స్ కూడా ఉన్నాయి, సిల్వర్ లైన్ ఫినిష్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే మనకు డోర్స్ పైన చూసినట్టయితే హ్యాండిల్ వచ్చేసి సిల్వర్ ఫినిష్ అబోవ్ పైన చూడొచ్చు. బాడీ కలర్ మనకు సెంటర్లో ఉంది. కీలెస్ ఎంట్రీ డోర్ హ్యాండిల్స్ చూడొచ్చు మనకు. ఫ్రంట్ డ్రైవర్ అండ్ కో ప్యాసింజర్ వాళ్ళకి టాప్ ఎండ్లో ఉంటుంది. అండ్ ఇక్కడ సైడ్ ఓవర్విఎం పైన చూసినట్టయితే మనకు బల్బ్స్గా అయితే ఇండికేటర్ చూడొచ్చు. ఇది మిడ్ వేరియంట్ కాబట్టి ఇందులో టాప్ ఎండ్లో అయితే LEDs అనేవి మనకు అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ మాట్లాడాలంటే మనకు టాప్లో చూసుకున్నైతే సిల్వర్ లైన్స్ అనేవి ఉన్నాయి మనకు. రూఫ్ రేల్స్ వచ్చేసి అండ్ అలాగే క్రోమ్ లైన్ ఫినిష్ అరౌండ్ విండోస్ అయితే మనకు రోలింగ్ అవుతుంది. ఇంకా చూసుకున్నైతే ఫ్రెండ్స్ మనకు ఈ వెహికల్ యొక్క మైలేజ్ వచ్చే స్పెసిఫిక్గా మనకు అరౌండ్ చూసుకున్నైతే 18 kilometers క్లెయిమ్ చేస్తుందని అయితే ఎంజీ వాళ్ళు చెప్తున్నారు. బట్ మనం ఎక్స్పెక్ట్ చేసే మైలేజ్ వచ్చేసి 12 to 15 kilometers per liter అయితే యావరేజ్గా సిటీ అండ్ హైవేస్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 2 ఇంజన్స్ కలుపుకొని. అండ్ మెయిన్గా మనం రేర్ సెక్షన్ మాట్లాడేది ఇప్పుడు మనకు రేర్ మొత్తం కూడా మనకు కంప్లీట్ రీడిజైన్ అనేది చూడొచ్చు. ముందుగా మాట్లాడాలంటే
ఈ టైల్ లైట్స్ వచ్చేసి మనకు కంప్లీట్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ ఉన్నాయి. మనకు హాకీ డిజైన్ తోటి మనకు ఈ టైల్ ల్యాంప్స్ అనేవి రీడిజైన్ అనేది చేశారు. మెయిన్గా బంపర్ కూడా మనకు రీస్టైలింగ్ డిజైన్ అనేది తీసుకొచ్చారు. ఇంకా మెయిన్గా మనకు ఎంజీ బ్యాచింగ్ సెంటర్లో ఆస్టర్ బోల్డ్ లెటర్స్ అయితే రాశారు. ఇంకా చూసుకున్నైతే రియర్ వ్యూ కెమెరా ఉంది మనకు, అలాగే 3 పార్కింగ్ సెన్సార్స్ అనేవి ఈ వెహికల్ పైన చూడొచ్చు. ఆటో వైపర్స్ ఉన్నాయి, రెయిన్ సెన్సింగ్ అండ్ షార్క్ ఫిన్ యాంటీనా చూడొచ్చు. ఆటో హెడ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి ఈ వెహికల్ పైన. అండ్ మెయిన్గా ఈ వెహికల్ వచ్చేసి మనకు ఇంటర్నెట్ ఇన్సైడ్ అని అంటారు ప్రతి ఒక్క ఎంజీ వెహికల్ని. అండ్ ఈ వెహికల్ పైన ఏఐ అసిస్టెన్స్ కూడా ఉంది మనకు అడ్వాన్స్గా. అండ్ ZS బ్యాచింగ్ కూడా మనకు ఇక్కడ కనిపిస్తుంది. విత్ రిఫ్లెక్టర్ వచ్చేసి మనకు పియానో ఫినిష్లో అయితే చూడొచ్చు. ఓవరాల్గా రేర్ సెక్షన్ మొత్తం కూడా మనకు స్టైలిష్ ఎలిమెంట్స్తో ఉంది. ఫ్రంట్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా రేర్ కూడా మనకు అంతే అట్రాక్టివ్గా అండ్ అలాగే ఎంజాయబుల్గా మనకు డిజైన్స్ అనేవి అబ్జర్వ్ చేయొచ్చు. ప్లస్ ఇప్పుడు ఒకసారి మనము రేర్ సీట్లోకి వెళ్ళి అక్కడ కంఫర్ట్ విషయం ఎలా ఉంటుందనేది చూద్దాం. సో రేర్ డోర్ ఓపెన్ చేసిన తర్వాత వైడ్ ఇనఫ్ ఆఫ్ డోర్ ఓపెనింగ్ చూడొచ్చు. మెయిన్గా మనకి ఇంటీరియర్ కలర్ థీమ్స్ వచ్చేసి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో అయితే అబ్జర్వ్ చేయొచ్చు. సో ముందుగా మనం డోర్ పైన చూసినట్లయితే ఇక్కడ మనకు సాఫ్ట్ టచ్ డోర్ హోల్డర్స్ చూడొచ్చు. ఎలక్ట్రిక్ పవర్ విండో ఉంది మనకు, 1 టచ్. ఇక్కడ డోర్ హ్యాండిల్స్ సిల్వర్ ఫినిష్లో ఇస్తున్నారు, సిల్వర్ లైన్ ఉంది, వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో చాలా బాగుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ బాటిల్ హోల్డర్స్ ఉన్నాయి విత్ 4 స్పీకర్స్ అండ్ 4 ట్విటర్స్ ఆప్షన్ అనేది మనకి ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనం ఒకసారి లోపల కూర్చొని ఇంటీరియర్ ఒక కంఫర్ట్ ఎలా ఉందనేది అబ్జర్వ్ చేద్దాం. సో మెయిన్గా మనం ఇప్పుడు ఒకసారి హాస్టల్లో ఇంటీరియర్లో కంఫర్టబుల్గా కూర్చున్న తర్వాత మనకు అండర్ థై సపోర్ట్ అనేది డీసెంట్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. అండర్ థై సపోర్ట్ డీసెంట్ కూడా కాదు. నెక్స్ట్ మనకి ఇక్కడ చూసినట్టయితే నీ రూమ్ అనేది నేను కంప్లీట్గా డీసెంట్గా పుష్ బ్యాక్ చేశాను. ఇంత మనకు నీ రూమ్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. హెడ్ రూమ్ కూడా మనకు డీసెంట్గా అయితే హెడ్ రూమ్ అనేది ఉంది. ఇక్కడ చూసినట్టయితే మనకు హ్యాండిల్స్ చూడొచ్చు అడ్జస్టబుల్గా. అండ్ ఫర్దర్గా మెయిన్గా మనం సీట్స్ గురించి మాట్లాడినైతే కంఫర్టబుల్ అనే సీట్స్ ఇస్తున్నారు వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో. అండ్ ఇక్కడ చూసినట్టయితే సెంటర్ ఆమ్రెస్ట్ ఉంది మనకు విత్ ట్విన్ కప్ హోల్డర్స్ కూడా అనేది చూడొచ్చు. సో నెక్స్ట్ చూసినట్టయితే 3 కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అనేవి ఇస్తున్నారు ఈ వెహికల్ పైన. ఐసోఫిక్ చైల్డ్ సీట్స్ మౌంట్స్ ఉన్నాయి, చైల్డ్ సేఫ్టీ లాక్స్ ఉన్నాయి, ABS EBD ట్రాక్షన్ కంట్రోల్స్, 21+ సేఫ్టీ ఫీచర్స్ అనేవి మనకి ఎంజీ వాళ్ళు అయితే ఇస్తున్నారు. నో ప్రాబ్లం, డౌట్స్ ఏమి కూడా ఉన్నాయి మనకి సేఫ్టీ విషయంలో. అండ్ ఇంకా మాట్లాడాలంటే మెయిన్గా మనకు పానరామిక్ సన్ రూఫ్ అనేది మనకు రేర్ ప్యాసింజర్ హెడ్ రూమ్ వరకు కూడా చూడొచ్చు, హెడ్ రెస్ట్ వరకు. సో ఇలా మనకు చాలా తక్కువ కార్స్లో అనేది ఈ ఫీచర్ అనేది ఇస్తారు రేర్ వరకు. సో ఈ కార్లో అనేది మనకు లగ్జరీ కార్ కాబట్టి మనకు ఈ ఫీచర్ ఇక్కడ వరకు అయితే అవైలబుల్గానే చూడొచ్చు, పానరామిక్ సన్ రూఫ్. నెక్స్ట్ మనం సీట్స్ అయితే కంఫర్టబుల్గా ఉన్నాయి. 2 మెంబర్స్ అయితే హెవీ పర్సనాలిటీ వాళ్ళు ఈజీగా ట్రావెల్ చేయొచ్చు, మీడియం డీసెంట్ పర్సనాలిటీ వాళ్ళు అయితే 3 మెంబర్స్ కూడా ట్రావెల్ చేయొచ్చు, నో ప్రాబ్లం ఉంటుంది మనకు. అండ్ నెక్స్ట్ చూసుకున్నైతే ఇక్కడ సెంటర్లో చూసినైతే మనకు 2 AC వెంట్స్ అనేవి ఇస్తున్నారు అడ్జస్టబుల్గా. అండ్ మనకు టైప్ C పోర్ట్స్ కూడా ఇస్తున్నారు 2 రేర్ ప్యాసింజర్ వాళ్ళకి. అండ్ ఇంకోటి ఏంటంటే సెంటర్లో మనకు హంప్ అనేది పైకి వచ్చింది. సో దీనివల్ల సెంటర్ ప్యాసింజర్కి కొద్దిగా అన్కంఫర్టబుల్గా ఉండే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఇక మెయిన్గా ఈ ఎంజీ హాస్టల్లో మనకు 21+ సేఫ్టీ ఫీచర్స్ అనేవి ఉన్నాయి. చైల్డ్ సేఫ్టీ మౌంట్స్ కానివ్వండి, ఐసోఫిక్ చైల్డ్ సీట్స్, ABS EBD ట్రాక్షన్ కంట్రోల్, ఇలా చెప్పుకుంటే వెళ్తే మనకు 21+ సేఫ్టీ ఫీచర్స్ అనేవి మనకు ఎంజీ కార్స్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. ఓవరాల్గా రేర్ సీట్స్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి, మనకు ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు పెద్దగా. సో ఈ డాష్ బోర్డ్ వచ్చేసి రేర్ నుంచి ఇలా ఉంటుంది. ఒకసారి మనం ఫ్రంట్కి వెళ్ళి ఫ్రంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాము. ఈ వెహికల్ యొక్క డైమెన్షన్స్ అన్ని కూడా నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. అండ్ మెయిన్గా ఈ వెహికల్ వచ్చేసి 4.3 మీటర్ SUV కిందకి అయితే వస్తుంది. సో మామూలుగా అయితే 4 మీటర్ SUVs చూస్తుంటాం కదా మనము, బట్ ఈ వెహికల్ వచ్చేసి పర్టికులర్గా మనకు 4.3 మీటర్ అంటే అబో 4 మీటర్ SUV కిందకి అయితే మనకు ఈ వెహికల్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మనం ఒకసారి ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసినట్టయితే ఫ్రంట్ డోర్ వచ్చేసి మనకు ఇలా కనిపిస్తూ ఉంటుంది. మనకు ఓపెన్ చేసిన తర్వాత వైడ్ ఇనఫ్ అనేది చూడొచ్చు. ఇక్కడ చూసుకున్నైతే మనకు సాఫ్ట్ టచ్ లెదర్ అనేది ఇస్తున్నారు హోల్డర్స్గా. అండ్ హ్యాండిల్స్ చూడొచ్చు సిల్వర్ ఫినిష్లో. లాక్ అండ్ అన్లాక్ ఉంది మనకు, పవర్ విండోస్ ఉన్నాయి 4 కూడా కంట్రోల్స్. అండ్ మెయిన్గా సైడ్ ORVM అడ్జస్టబుల్ మనకు ఇక్కడైతే చూడొచ్చు ఎలక్ట్రిక్గా. అండ్ మనకు లెవెల్స్ కూడా ఆ హెడ్లైట్ది ఇక్కడ ఇస్తున్నారు. మెయిన్గా మాట్లాడాలంటే ఈ వెహికల్ పైన మనకు ఓన్లీ 6-వే అడ్జస్టబుల్ ఎలక్ట్రిక్ డ్రైవింగ్ సీట్స్ అనేవి చూడొచ్చు. సో ఇది మనకు 6-వే అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్స్ అనేవి ఇస్తున్నారు. అట్లీస్ట్ 8-వే అడ్జస్టబుల్ ఇచ్చుంటే చాలా బాగుంటుందని పర్సనల్గా నేను అనుకుంటున్నాను. అండ్ ఓవరాల్గా ఈ వెహికల్లో నెగిటివ్స్ కూడా ఉన్నాయి, నేను అవన్నీ కూడా చెప్తాను మీకు. బాటిల్ హోల్డర్స్ ఉన్నాయి, మ్యాగజైన్ హోల్డర్స్, స్పీకర్స్ చూడొచ్చు. నెక్స్ట్ మనం ఒకసారి లోపల కూర్చొని ఫీచర్స్ ఎలా ఉన్నాయని చూద్దాము. ఈ వెహికల్ వచ్చేసి ఆటోమేటిక్ 6-స్పీడ్ CVT గేర్ ఉంటుంది. ఇందులో మాన్యువల్ ట్రాన్స్మిషన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ముందుగా మనం ఫస్ట్ నుంచి చూసుకున్నట్లయితే ఇంటీరియర్ అయితే చాలా స్పేషియస్గా చాలా బాగుంది, మనకు లగ్జరీ టచెస్ అనేవి చూడొచ్చు. సో ఇక్కడ మనకు లెదర్ ఫినిష్ డాష్ బోర్డ్ ఇస్తున్నారు, ప్లాస్టిక్ కాకపోతే లెదర్ ట్రీటింగ్ అనేది చూడొచ్చు. నెక్స్ట్ మనకు సాఫ్ట్ టచ్ లెదర్స్ ఇస్తున్నారు. స్టీరింగ్ కూడా చాలా బాగుంది. ఇందులో టాప్ ఎండ్ అయితే మనకు లెదర్ ర్యాప్ స్టీరింగ్ అనేది చూడొచ్చు, అబ్జర్వ్ చేయొచ్చు. ఇది మనకు మిడ్ వేరియంట్ కాబట్టి లెదర్ ర్యాప్ స్టీరింగ్ అనేది మిస్ అవుట్ అయ్యింది. అండ్ హోల్డ్ చేయడానికి అయితే చాలా బాగుంది. స్టైలింగ్ ఎలిమెంట్స్తో అయితే మనకు స్టీరింగ్ వీల్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. ముందుగా సెంటర్ నుంచి స్టార్ట్ చేసిన
అయితే మనకు సెంటర్ ఆమ్రెస్ట్ ఉంది విత్ డీప్ ఇన్సర్ట్ స్పేస్ అనేది చూడొచ్చు మనకు. అండ్ ఇక్కడ చూసుకున్నైతే 2 కప్ హోల్డర్స్ అనేవి ఇస్తున్నారు. కప్ హోల్డర్స్ కూడా చూడొచ్చు మనకు, ఈజీగా కప్ని హోల్డ్ చేస్తాయి మనకు. నెక్స్ట్ చూసుకున్నైతే మనకు ఫ్యూచర్స్ వచ్చేసి మనకు ఆటో స్టాప్ అనేది చూడొచ్చు, హిల్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ కూడా మనకు ఈ ఫ్యూచర్ అనేది ఈ కార్లో స్పెసిఫిక్గా ఇస్తున్నారు. ఇది వచ్చేసి మనకు గేర్ లివర్ చూడొచ్చు, 6 స్పీడ్ CVT గేర్ బాక్స్ వస్తుంది మనకు. అటు 1.5 లీటర్ కానివ్వండి, ఇటు 1.4 లీటర్ రెండిట్లో కూడా ఈ ఆప్షన్ అనేది మనకు అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకు 360 డిగ్రీ కెమెరా వ్యూ మనం ఇక్కడ నుంచి కూడా ప్రెస్ చేయొచ్చు బటన్. ట్రాక్షన్ కంట్రోల్ చూడొచ్చు మనకు ఇక్కడ. అండ్ హిల్ అసిస్ట్ అనేది మనకి ఇక్కడ నుంచి చూడొచ్చు, హిల్ హోల్డ్ కూడా మనకు అనేది ఈ ఫ్యూచర్స్ అనే సేఫ్టీ మనకు ఈ కార్లో ప్రొవైడబుల్ చేస్తున్నారు. మెయిన్గా మాట్లాడాలంటే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చేసి మనకు గ్రాఫిక్ డిజైన్స్తో అయితే చాలా బాగుంటుంది. హ్యూజ్ సెంటర్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూడొచ్చు మనకు. ఇందులో ఫ్యూచర్స్ వచ్చేసి మనకు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, బ్యాటరీ వోల్టేజ్ చూపిస్తుంది ప్రజెంట్లీ, బ్రైట్నెస్ చూడొచ్చు, నెక్స్ట్ సర్వీస్ అండ్ వెహికల్ సెట్టింగ్స్ అన్నీ కూడా చూడొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు మీరు వెహికల్కి సంబంధించి అన్నీ కూడా వస్తాయి మనకి, ఇలా డిజిటల్ గ్రాఫిక్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. మనకు అక్కడ స్పీడోమీటర్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో, ఇక్కడ RPM మీటర్ ఉంటుంది మనకు. ఇండికేషన్స్ చూడొచ్చు, లో ఫ్యూయల్ వార్నింగ్ అన్నీ కూడా ఉన్నాయి మనకు. రేంజ్, ఓడోమీటర్, ట్రిప్ A ట్రిప్ B అన్నీ కూడా మనకు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని మనకి ఇందులో కనిపిస్తుంటాయి. అండ్ మంచి లగ్జరియస్ టచ్ ఇచ్చేది ఏంటంటే ఈ AC వెంట్స్, ఈ రెట్రో డిజైన్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఈ రౌండ్ AC వెంట్స్ అనేవి నాకు స్పెసిఫిక్గా ఈ వెహికల్ పైన చాలా బాగా నచ్చాయి. అండ్ మెయిన్గా మాట్లాడాలంటే మెయిన్గా ఈ టచ్ స్క్రీన్ వచ్చేసి మనకు సెంటర్ టచ్ స్క్రీన్ వచ్చేసి మనకు చాలా లాట్ ఆఫ్ ఫ్యూచర్స్ అనేవి ఉంటాయి, ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనకు. జియో 7 కనెక్టివిటీ మనకు లైఫ్ టైం కూడా మనకు వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ఇందులో మనకు ప్లాన్ అనేది ఇస్తారు. టోటల్గా మనకు ఇంటర్నెట్ ఇన్సైడ్ అనేది చూడొచ్చు. మెయిన్గా MG ఆస్టర్లో మాట్లాడాలంటే ఈ టచ్ స్క్రీన్లో చూసుకున్నట్టయితే టచ్ స్క్రీన్ కంటే కూడా బెటర్ ఫీచర్ ఏమైనా ఉంది అంటే AI అసిస్టెన్స్. ఇది ఓవరాల్గా మనకు ఈ AI అసిస్టెన్స్ అనేది మనకు చాలా బాగా వర్క్ అవుతుంది. న్యూస్ అప్డేట్స్ కూడా ఇస్తుంది మనకు, డ్రైవ్ చేసేటప్పుడు బోర్ కొట్టకుండా అనేది కూడా ఉంటుంది. అండ్ ఇంకా ఫర్దర్గా మాట్లాడాలంటే ఆటోమేటిక్ ఇన్సైడ్ అనేది మిస్ అవుట్ అయ్యింది. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకు ఇండికేషన్స్ చూడొచ్చు, సేఫ్టీవి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఇది మిడ్ వేరియంట్ కాబట్టి మనకు బటన్స్ ఇవ్వకుండా మనకి ఇలా కంట్రోల్స్ ఇస్తున్నారు పానరామిక్ సన్ రూఫ్ని ఆపరేట్ చేయడానికి. ఈ సిస్టమ్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఈజీగా మనకు ఇలా చూడొచ్చు, ఇలా మనకు 1 టచ్లో అనేది ఎన్ని లెవెల్స్ కావాలో కూడా మనకు అంతే ఓపెన్ అవుతుంది. లెవెల్స్ బట్టి కూడా మనం సెట్ చేసుకోవచ్చు. సో ఇలా మనం లాస్ట్ వరకు కూడా ఈ పానరామిక్ సన్ రూఫ్ని అయితే ఓపెన్ చేయొచ్చు. ఇలా మనకు రౌండ్ వాల్యూమ్ బటన్ ఇవ్వడం వల్ల సింపుల్గా ఈ పానరామిక్ సన్ రూఫ్ అనేది మనకు ఆపరేట్ చేయొచ్చు. ఆపరేట్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనకు లైట్స్ ఇస్తున్నారు, సో వైట్ LED లైట్స్ చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకు మిర్రర్ ఇస్తున్నారు, వ్యానిటరీ మిర్రర్ ఉంది. ఇక్కడ సైడ్ కూడా మనకు వ్యానిటరీ మిర్రర్ అనేది చూడొచ్చు. సో ఇంకా ఓవరాల్గా చూసినట్టయితే డాష్బోర్డ్ అనేది చాలా బాగా డిజైన్ చేశారు. ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటన్ చూడొచ్చు, ఆటో హెడ్ ల్యాంప్స్ అండ్ అలాగే ఆటో వైపర్స్ ఉన్నాయి మనకి ఇందులో. ఎలక్ట్రిక్ పార్కింగ్ వే, ఇవైతే అడ్వాన్స్ ఫీచర్స్ అనేవి మనకు ఇందులో చూడొచ్చు. మెయిన్గా మాట్లాడాలంటే గ్లో బాక్స్ వచ్చేసి డీసెంట్గా ఉంది మనకు, సింగిల్ గ్లో బాక్స్ అయితే ఇస్తున్నారు, బట్ లగ్జరీ టచ్ అనేది ఉంది. సో ఓవరాల్గా ఈ వెహికల్ పైన మిస్ అయిన ఫీచర్స్ విషయం మాట్లాడాలంటే 8-way అడ్జస్టబుల్ సీట్స్ అనేవి మిస్ అవుట్ అయ్యాయి, వెంటిలేటెడ్ సీట్స్ అనేవి మిస్ అవుట్ అయ్యాయి ఈ ప్రైస్ సెగ్మెంట్లో. అండ్ ఫర్దర్గా మాట్లాడాలంటే ఇందులో మనకు ఆటో డిమింగ్ ఇన్సైడ్ మిస్ అవుట్ అయింది. టెలిస్కోపిక్ స్టీరింగ్ అనేది లేదు మనకు, ఓన్లీ టిల్ట్ అనేది చూడొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ ఫ్యూచర్ ఏంటంటే మనకు అన్నిటికన్నా ఇంపార్టెంట్ అయింది ఈ 360 డిగ్రీ కెమెరా. సో 360 డిగ్రీ కెమెరా ఇచ్చారు కానీ వ్యూ అనేది అంత బాగాలేదు, కెమెరా క్లారిటీ మీరు ఇక్కడ చూడొచ్చు. సో బేసిక్గా ఉంది మనకు, ఇంకా క్లారిటీ పెంచాలి మనకు, ఇంకా క్వాలిటీ అనేది పెంచాలి 360 డిగ్రీ కెమెరాకి సంబంధించి. ఓవరాల్గా ఇవైతే మేజర్ చేంజెస్ అనేవి మనము దీనిపైన అయితే అబ్జర్వ్ చేయొచ్చు MG ఆస్టర్లో. ఒకసారి మనం బయటికి వచ్చేసి ఈ వెహికల్ యొక్క ప్రైస్ అండ్ వాల్యూ ఫర్ మనీ ఉందా అని ఒకసారి అయితే మాట్లాడదాము. సో ఓవరాల్గా ఈ వెహికల్లో ఫ్యూచర్స్ విషయం మాట్లాడాలంటే హ్యూజ్ ఫ్యూచర్స్ అనేవి ఇస్తున్నారు మనకు, లాట్ ఆఫ్ ఫ్యూచర్స్ అనేవి ఉన్నాయి, ఫంక్షనల్ ఫ్యూచర్స్. బట్ మెయిన్గా వర్త్ అంటే ఈ వెహికల్ మనకు బేస్ వేరియంట్ తీసుకుని అయితే ఖచ్చితంగా వాల్యూ ఫర్ మనీ అనేది ఉంటుంది. ఇంకా ప్రైస్ విషయం మాట్లాడితే ఈ వెహికల్ వచ్చేసి స్టైల్ బేస్ వేరియంట్ వచ్చేసి మనకు 11,66,000 నుంచి స్టార్ట్ అయ్యి ఆన్ రోడ్ హైదరాబాద్ చెప్తున్నాను. టాప్ ఎండ్ వచ్చినట్టయితే మనకు 21,16,000 వరకు అయితే ఎండ్ అవుతుంది. నేను చెప్పే ప్రైజెస్ అన్ని కూడా ఆన్ రోడ్ హైదరాబాద్ ఎస్టిమేషన్ ప్రైజెస్. ఒకవేళ మీకు ఎగ్జాక్ట్ ప్రైజెస్ ఆన్ రోడ్ కావాలనుకునే అయితే స్క్రీన్ పైన వస్తున్న కాంటాక్ట్కి కాల్ చేసి కూడా మీరైతే అడగొచ్చు. సో ఓవరాల్గా డీటెయిల్డ్ వాక్ అరౌండ్ వీడియో ఆఫ్ MG ఆస్టర్ వచ్చేసి ఇది. సో ఇంకా ఏమైనా మీకు టెస్ట్ డ్రైవ్ వీడియో కావాలి, బేస్ వేరియంట్ వీడియోస్ కావాలి అనుకున్నట్టయితే మీరు కమెంట్ బాక్స్లో పిన్ చేయండి. డిస్కషన్ చేయాలనుకున్నైతే ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేయండి, ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మనకి అక్కడే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై టేక్ కేర్, మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్గా యూస్ చేయండి, సోషల్ డిస్టెన్స్తో పాటు.